పిల్లల స్కూల్ హాలిడేస్ ఇచ్చేశారు. మరి వాళ్ళని ఎలా ఎంగేజ్ చేస్తున్నారు? ఏదైనా యాక్టివిటీలో జాయిన్ చేశారా? నేనైతే వియాన్ బాబుని ఇంకా ఎందులోని జాయిన్ చేయలేదు. ఇంట్లో నేనే వాడికి హోమ్ స్కూలింగ్ లాగా టీచ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడు కొంచెం చెప్పిన మాట వింటున్నాడు కాబట్టి ప్రెసెంట్ అంతా స్మూత్ గానే వెళ్తుంది. ఈ రోజు వీడియోలో వియాన్ బాబు హాలిడే రొటీన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. ఈ రొటీన్ ఎవ్రీడే ఇలానే ఉంటుందా అంటే అస్సలు కాదు. ప్రతిరోజు రొటీన్ చేంజ్ చేస్తూనే ఉంటాను. బికాస్ ప్రతిరోజు ఒకటే రొటీన్ ఫాలో అవ్వమంటే వీళ్ళకి చిరాకు వస్తుంది, ఉన్నది కాస్త చేయడం మానేస్తారు. అందుకనే ప్రతిరోజు వీలైనంత వరకు కొన్ని కొన్ని చేంజెస్ చేస్తూ కొత్తగానే అలవాటు చేస్తున్నాను. సో ఈ రోజు రొటీన్ ఎలా ఉందో చూసేయండి. Everyday morning either by 6:30, 7, 7:30, 8, maximum by 8 o'clock లేస్తాడు. వెంటనే ఇలా ఫ్రెష్ అయిపోతాడా అంటే అసలు కాదు. ఐదర్ వాకింగ్ ఆర్ సైక్లింగ్ ఏదో ఒకటి చేసి ఆ తర్వాత ఫ్రెష్ అవుతాడనమాట. ఈ మధ్య ఎక్కువగా కమెంట్స్ లో అక్క వియాన్ చాలా సన్నమైపోయాడు, పొడుగయ్యాడు అంటున్నారు. అవునండి, వాడు చాలా సన్నమయ్యాడు. అయితే వాడు సన్నంగా ఉన్నాడా లావుగా ఉన్నాడా అన్నది నాకు అసలు మ్యాటరే కాదు. బికాస్ వాడు హెల్దీగా ఉన్నాడా లేదా అనేది మాత్రమే చూసుకుంటాను. ఇంకొంతమంది మా పిల్లలు కూడా చాలా చబ్బీగా ఉన్నారు, మీ అబ్బాయి బాగా సన్నం అయ్యాడు కదా, మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యారు, ఏమైనా ప్రొడక్ట్స్ యూస్ చేశారా వాడు సన్నం అవ్వడానికి అని అడుగుతున్నారు. లేదండి, నేను వాడికి ఏ ప్రొడక్ట్స్ యూస్ చేయలేదు. ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ కొంచెం ఎక్కువైంది కాబట్టి వాడు తిన్న ఫుడ్ కి ఫిజికల్ యాక్టివిటీకి కరెక్ట్ గా సరిపోయింది, అందుకనే వాడు సన్నమయ్యాడు. అండ్ స్పెషలీ కమింగ్ టు స్కిన్ అండ్ హెయిర్ కేర్, నేను స్కిన్ కి మాత్రం డాక్టర్ ఏదైతే సజెస్ట్ చేస్తారో బ్లైండ్ గా అదే యూస్ చేస్తానండి. ప్రెసెంట్ సోఫిడ్యూది లోషన్ ఇంకా అలానే సోప్ కూడా యూస్ చేస్తున్నాము. వీటితో పాటు మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ కంపల్సరీగా వీడికి నలుగు పెట్టి స్నానం చేయిస్తానన్నమాట. అండ్ కమింగ్ టు హెయిర్ కేర్, నేను చాలా పర్టికులర్ ఉంటాను బికాస్ వీడి హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ హెయిర్ ఆయిల్ అప్లై చేస్తాను. అండ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆర్ ఎల్స్ 3 days కి ఒకసారి హెయిర్ వాష్ చేయిస్తాను. షాంపూ వచ్చేసి మామా ఎర్త్దే యూస్ చేస్తాను. ఈవెన్ ఫర్ ద స్కిన్ కేర్ ఐ డూ యూస్ మామా ఎర్త్, కాకపోతే డాక్టర్ ప్రెసెంట్ ఇవి సజెస్ట్ చేశారు కాబట్టి ప్రస్తుతానికి ఇవి యూస్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హిస్ స్కిన్ అండ్ హెయిర్ కేర్. ఇలా మంచిగా ఫ్రెష్ అయిన తర్వాత కంపల్సరీ ఒక 1 glass ఆఫ్ వాటర్ అయినా తాగుతాడు. బికాస్ హెయిర్ వాష్ చేసి వచ్చిన తర్వాత చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళమైనా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాలి. అది నేను ఎక్కడో చదివానండి, కాకపోతే క్లియర్ గా గుర్తులేదు దాని గురించి, అందుకనే షేర్ చేయలేకపోతున్నా. నెక్స్ట్ ఇప్పుడు మా ఇద్దరం కలిసి పూజ చేసుకుంటాము. యాక్చువల్గా అయితే నేను ఒక్కదాన్నే చేసుకుంటా, కాకపోతే ఇప్పుడు హాలిడేస్ అండ్ ఖాళీగానే ఉంటున్నాడు కదా, కాబట్టి ప్రతిరోజు పూజలో వీడిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను. పూజ చేస్తున్నంతసేపు వాడికి వచ్చిన మంత్రాలు చదివిస్తున్నా, ఇంకా అలానే కొత్తవి కూడా నేర్పిస్తున్నాను. ప్రస్తుతానికి నేను వాడు ఇద్దరం కలిసి కాలభైరవాష్టకం నేర్చుకునే ప్రాసెస్ లో ఉన్నాము. I was married కదా. హర్షడదుర్గం దేవి భర్గో దేవ్యస్య ధీమహి కరేణ్యం భర్గో దేవ్యస్య ధీమహి దివ్యో యో న ప్రచోదయాత్ ధీమహి దివ్యో యో న ప్రచోదయాత్ ఓం కరేణ్యం భర్గో దేవ్యస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. అలా ఆ రోజుని బట్టి ఆ దేవుడికి సంబంధించిన పాటలు అయితే పాడుకొని మంచిగా పూజ చేసుకుంటున్నాము. పూజ కంప్లీట్ అయిన తర్వాత మోస్ట్లీ వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు, వాడితో ఆడుకుంటూ ఉంటాడు, లేకపోతే ఇలా వాళ్ళ నానితో కూర్చొని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటాడు. ఐ వాజ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ బోత్ ద సైడ్స్ ఆఫ్ పేరెంట్స్ అండి. ఇటు మా నాని కానివ్వచ్చు, ఇటు నా పేరెంట్స్ కానివ్వచ్చు. వియాన్ అయితే వాళ్ళతో చాలా మంచి టైం స్పెండ్ చేస్తాడు. అటు అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిన డాడీతో చాలా క్లోజ్ అనమాట వియాన్. ఇప్పుడు పెద్దవాళ్ళంతా ఎలా ఉంటారంటే మంచిగా పిల్లల్ని కూర్చోబెట్టించుకొని వాళ్ళు లైఫ్ స్టోరీస్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగల్స్ కానివ్వచ్చు, వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ సాడ్నెస్ అన్ని పిల్లలతో షేర్ చేసుకుంటారు కదా. ఇవే వాళ్ళకి స్టోరీస్. మనం స్పెషల్లీ ఒక బుక్ కొని ఆ బుక్ చదివి వాళ్ళకి స్టోరీస్ చెప్పాల్సిన అవసరం లేదు. చక్కగా పెద్దవాళ్ళ దగ్గర వదిలేయండి, వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుంటారు వీళ్ళే. వియాన్ బాబుకి పెద్దవాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇటు మా అమ్మ నాన్న అత్తయ్య వీళ్ళే కాదు, బయట మా ఊర్లోనైతే పెద్దవాళ్ళు అటు ఇటు తిరుగుతారు కదా, వాళ్ళతో కూడా వీడు మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాడు తెలుసా. ఇంక ఈ రోజు వాళ్ళ నాని తన ఊర్లో ఉన్న అమ్మవారి స్టోరీ చెప్తున్నారనమాట. ఈ లోపు పెరుగన్నం మిక్స్ చేస్తున్నా మార్నింగ్ టిఫిన్ కి. బ్యాటర్ ఉంటే టిఫిన్ ప్రిపేర్ చేస్తాను, లేకపోతే ఈ ఎండల్లో పెరుగన్నమే బెస్ట్ కాబట్టి వీలైనంత వరకు పెరుగన్నమే తినేస్తాం. వాడైతే టిఫిన్ చేస్తాడు. ఈ లోపు నేను లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. బికాస్ మార్నింగ్ 10:30 అలా అయ్యేసరికి కిచెన్ లో ఉండలేకపోతున్నాము. అందుకనే వంట కూడా ఆల్మోస్ట్ 9:30 కంతా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఈ రోజు లంచ్ మెనూ కొంచెం పెద్దదే కానీ అన్ని చాలా సింపుల్ రెసిపీస్. ఫస్ట్ అయితే ఇక్కడ గోంగూర పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాను. ఏం లేదండి, బేసిక్ తాలింపులోనే కొన్ని ధనియాలు వేస్తాను అనమాట గోంగూర పచ్చడిలోని, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. గోంగూర కాడలతో సహా కట్ చేసింది వియాన్ బాబు. వాడికి తెలియదు కాబట్టి ఇంకా నేను కూడా ఏమనలేదు. దట్టు పప్పులో కంటే ఏమో కానీ ఇలా పచ్చడి చేస్తున్నాను కాబట్టి పెద్ద ఫరక్ పడాల్సిన అవసరం లేదు. ఇలా నేను వంట చేస్తున్నప్పుడే వీడు ఏం వర్క్ రాయాలో చెప్పేశాను. సో దట్ వాడు కూడా స్లోగా వర్క్ స్టార్ట్ చేశాడు. హోంవర్క్ అంటే మెయిన్ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ కలరింగ్ ఆర్ఎల్స్ వాళ్ళకి ఇష్టమైన టాస్క్లు కూడా మనం చేయించాలి. అలా అయితేనే చదువుతారు ఈ హాలిడేస్ లో. నేనైతే ఒక పక్క వంట అండ్ ఇంకొక సైడ్ ఇలా వియాన్ బాబుని చూసుకుంటూ మొత్తానికి రెండు ప్యారలల్ గా బ్యాలెన్స్ చేస్తాను. అండ్ ఈ రోజు అయితే వీడియో షూట్ కూడా ఉంది కాబట్టి పనులన్నీ స్లోగానే చేసుకుంటున్నా. గోంగూర పచ్చడి తాలింపు పెట్టి పక్కన పెట్టాను. అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయాలి. ఈ లోపైతే పొటాటో ఫ్రై ప్రిపేర్ చేస్తున్నా. ఇది కూడా తాలింపు పెట్టి మూత పెట్టేశాను. స్లోగా మగ్గుతూ ఉంటుంది. ఈ లోపు వియాన్ బాబుని చదివించాలి. ఇంకా వీడు చదువు విషయానికి వస్తే ప్రెసెంట్ వీడు 1st స్టాండర్డ్కి వెళ్తున్నాడు కాబట్టి ఎక్కువ ప్రెషర్ ఏమీ పెట్టకుండా ఏ సబ్జెక్ట్స్ లో అయితే వీడు స్లోగా ఉంటాడో వాటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నా. వీడికి మెయిన్ సబ్జెక్ట్స్ తో ప్రాబ్లం ఏమీ లేదు, ఎవ్రీథింగ్ హీ క్యాన్ హ్యాండిల్. కాకపోతే లాంగ్వేజెస్ లోనే కొంచెం డల్ ఉంటాడు అనమాట. తెలుగు కూడా పర్వాలేదు కానీ వీడెందుకో హిందీలో డల్ ఉన్నాడు, నాకు అదే అర్థం కావట్లేదు. కాబట్టి హిందీ కొంచెం కోపప్ చేయడమే నా టార్గెట్ అనమాట. ఎవ్రీడే ఒక 4 అక్షరాలు నేర్పిస్తున్నాను. 3 days అయ్యేసరికి హిందీ కొంచెం నేర్చుకుంటాడని అనుకుంటున్నా. సో ఇలా నడుస్తుందండి. వాడిని ఏది ఫోర్స్ చేయకుండా మంచిగా ఆడిస్తూ పాడిస్తూ అలా చదివిస్తున్నాను. ఫోర్స్ చేస్తే ఎక్కడ ఉన్నది కూడా చదవకుండా ఉంటాడేమో అని భయం అనమాట, అంతే. ఇలా ఒక 1/2 hour to 45 minutes లోనే ఇచ్చిన వర్క్ అంతా కంప్లీట్ చేసేస్తాడు. వాడికి ఏంటంటే ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ ఏజ్ లో పిల్లలందరికీ అంతే కదండి. నా చిన్నప్పుడు ఎప్పుడు నేను ఇలా హాలిడేస్ లో చదివింది లేదు. కాకపోతే ఇప్పుడున్న ఇంగ్లీష్ మీడియం స్టడీస్ కి లాంగ్వేజెస్ కొంచెం ప్రాబ్లం కాబట్టి చదివించాల్సి వస్తుంది. ఇంకిగోండి ఇక్కడైతే మంచిగా గోంగూర పచ్చడి ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. రెసిపీ అందరికీ తెలిసిందే కాబట్టి పర్టికులర్ గా అంటూ ఏం షేర్ చేయలేదు.
Focus no, there is a rain. 3 F for U R 4 F 5 V E. ఇలా వాడిని చదివించేటప్పుడు ఒకటే సింపుల్ రూల్ ఫాలో అవుతాము. ఏంటంటే వాడు చదివినంతసేపు నేను ఫోన్ వాడి ముందు చూడను, ఫోన్ పక్కన పెట్టేస్తాను. కాకపోతే ఈ రోజు వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి రికార్డ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకా ములంకాడ రసం కోసం ఫస్ట్ అయితే ములంకాడని ఉడికిస్తున్నాను. అవి ఉడికిన తర్వాత రసం ఎలా ప్రిపేర్ చేశానో షేర్ చేస్తాను. ఇక్కడైతే పొటాటో ఫ్రై కూడా ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, చాలా యమ్మీగా కుదిరింది. ఇంక ఇగోండి వియాన్ చదువుతున్నప్పుడే వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు కదా. ఇంకా ఇద్దరు చదువు అయిపోయిన తర్వాత మంచిగా ఆడుకుంటారు. మార్నింగ్ చాలా ఎండ ఉంటుంది కాబట్టి వీళ్ళని అసలు బయటికి పంపించట్లేదు. ఎంత ఆడుకోవాలన్నా ఇంట్లో కానీ లేకపోతే బయట కారిడార్ లో మాకు చాలా స్పేస్ ఉంటుంది, అక్కడ ఆడుకుంటారనమాట. సో మోస్ట్లీ వీళ్ళిద్దరే ఉంటారు. వీళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు ఉంటారనమాట. అంతే, వీళ్ళ 4 మెంబర్సే మంచిగా ఆడుకుంటూ ఉంటారు. ఇలా వీళ్ళు 10:30కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఇంకా 12:30-1 వరకు ఆడుతూనే ఉంటారు. మార్నింగ్ అసలు స్క్రీన్ టైం ఇవ్వను, ఎంతైనా వీళ్ళు ఆడుకోవాల్సిందే. సరే, ఇందాక చెప్పాను కదా ములంకాడ రసం రెసిపీ షేర్ చేస్తానని. ఫస్ట్ అయితే ములంకాయల్ని బాగా బాయిల్ అవ్వనిచ్చిన తర్వాత అదే వాటర్లోని చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. చూసుకోండి, పులుపు ఇంకా కన్సిస్టెన్సీకి తగ్గట్టు చింతపండు రసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది కొంచెం అలా బాయిల్ అవుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ పంచదార కంపల్సరీ యాడ్ చేస్తాను. పంచదార ప్లేస్ లో ఎక్కువగా బెల్లం పౌడర్ యూజ్ చేస్తా, కాకపోతే బెల్లం పౌడర్ అయిపోయింది, అందుకనే పంచదార యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులోనే రసం పౌడర్ తో పాటు కొంచెం జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరిగించాలన్నమాట. వన్స్ రసం బాగా మరిగిన తర్వాత లాస్ట్ లోని తాలింపు వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, రసం బాగా బాయిల్ అవుతున్నప్పుడే అందులోని కొత్తిమీర యాడ్ చేశాను. ఇంకా తాలింపు కోసం ఆయిల్లోని ఆవాలు, జీలకర్ర, మెంతులతో పాటు ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ వేసి మంచిగా తాలింపు పెట్టేశాను. తాలింపుని రసంలో యాడ్ చేసుకోవడమే, అంతే. వేడివేడి మునక్కాడ రసం కూడా రెడీ. ఇంకా వంట కంప్లీట్ అయిపోయింది కాబట్టి వేడివేడిగా ఫస్ట్ మా అత్తగారికి, ఆ తర్వాత వియాన్ బాబుకి లంచ్ పెట్టేశాను. ఇలా ఇద్దరు తింటున్నప్పుడే ఒక 1 hour టీవీ పెడతాను. మంచిగా టీవీ చూసుకుంటూ తింటారనమాట. అండ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వియాన్ బాబుని పడుకోబెడతాను మధ్యాహ్నం పూట. ఈ రోజు పడుకునేసరికి లేట్ అయిపోయింది. చూసారు కదా, 1:30 వరకు టీవీ చూసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత పడుకోబెట్టాను అనమాట. వన్స్ ఆడు పడుకున్నాక అప్పుడు నేను లంచ్ చేస్తాను. ఇందాక చెప్పాను కదా, ఈ రోజు లంచ్ రెసిపీస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అని. కాకపోతే అన్ని చాలా సింపుల్ రెసిపీస్, టేస్టీగా ఉంటాయి. బై ద వే, ఈ రోజు మా లంచ్ స్పెషల్ వచ్చేసి గోంగూర పచ్చడి, పొటాటో ఫ్రై, ఇంకా అలానే ములంకాడ రసం అన్నమాట. సో మంచిగా అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని తింటుంటే అబ్బబ్బబ్బా ఎంత బాగుండిందో. నిజం చెప్పాలంటే గోంగూర పచ్చడి అసలు లిస్ట్ లోనే లేదు. కాకపోతే నేను కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నప్పుడు గోంగూర పచ్చడి స్క్రోల్ అయింది. అప్పుడు ఇంకా గుర్తొచ్చింది మా ఇంట్లో కూడా గోంగూర ఉందని. ఇంకా వెంటనే అది మంచిగా ఉందని చెప్పేసి పచ్చడి చేసేసాను. లంచ్ చేసిన తర్వాత వీడియో ఎడిటింగ్ వర్క్ ఉంటే అది చూసుకుంటా. ఈ లోపే వియాన్ బాబు కూడా వేస్తాడనమాట. వాడు లేచి ఆ తర్వాత కొంచెం మళ్ళీ ఈవినింగ్ రొటీన్ ఉంటుంది, అదంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఇంకా ఆడుకోవడానికి వెళ్తాడు. ఈ రోజు అయితే జస్ట్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ మాత్రమే షేర్ చేశాను. బికాస్ ఈ వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటాయో లేదో నాకు తెలియదు కదా. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ చెప్పండి, నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈవినింగ్ రొటీన్ కూడా షేర్ చేస్తాను. సో చూసారు కదా, హాలిడేస్ లో వియాన్ బాబు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది. కొంచెం స్క్రీన్ టైం ఇస్తూ మంచిగా ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. సో ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.